ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో వైభవంగా రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు. జ్యోతి ప్రజ్వలనతో ఉత్సవాలను ప్రారంభించిన గవర్నర్ నరసింహన్. దేశవ్యాప్తంగా శ్రీ రామానుజాచార్యుల వారి తిరునక్షత్రోత్సవాలు. అభిషేకాలు, ఆరాధనలతో భక్తాగ్రేసరుడికి నీరాజనాలు. తిరుపతి గంగమ్మకు పుట్టింటి సారే. నేటి నుంచి ఘనంగా జాతర ప్రారంభం. మోక్ష మార్గానికి శరణాగతే శరణ్యమని చాటి చెప్పిన భగవద్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు మంగళవారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా ఏడాది పాటు ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానములు ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో ప్రారంభ వేడుకలను తెలుగు రాష్ట్రాల గవర్నర్ శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. భగవద్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానములు అత్యంత ఘనంగా ప్రారంభించింది. మంగళవారం ఉదయం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో జరిగిన ఈ ప్రారంభ వేడుకలలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరవగా తిరుమల ఆలయ చినజీయర్ స్వామీజీ, టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ సాంబశివరావు, బోర్డు సభ్యులు, తిరుమల తిరుపతి జేఈఓలు తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో తొలుత టీటీడీ ఆస్థాన విద్వాంసుడు బాలకృష్ణ ప్రసాద్ సంకీర్తనలు ఆలపించగా శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల బృందం శరణాగతి గద్యాన్ని శ్రావ్యంగా ఆలపించింది. అనంతరం తెలుగు రాష్ట్రాల గవర్నర్ శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభించారు. తరువాత వేద పండితుల వేద స్వస్తి, దివ్య ప్రబంధ పారాయణం ఘనంగా జరిగాయి. భగవద్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు విజయవంతం కావాలని తిరుమల శ్రీవారి ఆలయ చిన్నజీయర్ శ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్ స్వామీజీ మంగళాశాసనాలు పలికారు. అనంతరం ఆచార్య కేఈ దేవనాథన్ కీలకోపన్యాసం చేశారు. తరువాత గవర్నర్ శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్ చేసిన ప్రసంగం సభికులను ఆకట్టుకుంది. భగవత్ రామానుజన్ అనే పేరు చెప్తేనే ఒక వైబ్రేషన్ ఉంటుంది భూమిలో. అది ఆయన ఎనర్జీ ఇప్పుడు కూడా ఈ భూమిలో ఉన్నది. ముఖ్యంగా ఈ తిరుమల క్షేత్రంలో, తిరుపతి క్షేత్రంలో ఆయన చేసిన ఇది కానీ కాబట్టి ఇక్కడ ఒక పెద్ద స్పెషల్ వైబ్రేషన్ ఈ భూమిలో ఉంది. మనం ఇక్కడ నిలుసుకుంటే మనకు తెలుస్తుంది. ఫెయిత్ ఇన్ గాడ్, ద కాన్సెప్ట్ ఆఫ్ శరణాగతి. ఈ శరణాగతి అనేది మోక్షం అనేది అందరికీ దొరుకుతుంది. రామానుజన్ సేస్ మోక్షం will be given to everybody. Everybody can get moksham. Moksham is not based on caste, class, creed, sex or anything at all. Moksham is an all available commodity for everybody who is born in this world. Man, animal, human being, everybody gets moksha. కానీ మోక్షానికి ఒక్కొక్క దారి చెప్తారు. ఒకటి చెప్పేది భక్తి యోగం. భక్తి యోగం చేస్తే మోక్షం దొరుకుతుంది. ఈ భక్తి యోగం అంటే ఏంటి? భక్తి చేయాలి. ఆ భక్తి చేసిన దానికి మనసులో ఒక క్షమత ఉందా అనేది నాకు చాలా కష్టం. భక్తి అంటే చాలా భక్తి చేయాలి. దానికి భక్తి యోగం, భక్తి మార్గంలో అంటే మళ్ళీ జ్ఞానయోగం. జ్ఞానయోగం అంటే జ్ఞానిగా ఉండాలి. దానికి ఎంతో చదవాలి, వేదం చదవాలి, ఉపనిషత్తు చదవాలి, అన్ని చదివి జ్ఞానయోగం చేస్తే దాంట్లో. ఇంకోటి కర్మయోగం. కర్మయోగం అంటే పని చేసేదో మనకేమో చేత కాదు. మనం ఎవరు పని చేయరు, మనం హాయిగా కూర్చొని ఉంటాం. కానీ అన్ని ఫలం కావాలని మన ఒక మెంటాలిటీ. కాబట్టి కర్మయోగం కూడా లేదు. కానీ భగవద్ రామన్ చెప్పింది శరణాగతి. ఆ శరణాగతి అంటే ఏమిటంటే ప్రపత్తి. ఆ భగవద్గీతగా పోయి శరణం, నేను నీ శరణంలో నేకది. ఇక టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ ఎంతో సంతోషకరమన్నారు. 2000 సంవత్సరాల క్రితం వివిధ రకాలైనటువంటి సేవలు అందించినటువంటి మహానుభావుడు రామానుజాచార్యులు గారి సంపదని భావితరాలకు అందించే విషయంగా ఈ కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేయడం చాలా ఆనందం. మీరు ఇస్తున్నటువంటి సహకారం, ఏ కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానం చేసినా విజయవంతం చేయడమే కాకుండా భక్తులు ఇస్తున్నటువంటి కానుకలతో ఎన్నో కార్యక్రమాలని ఈనాడు నిర్వహిస్తుందన్నటువంటి మాటను మరొకసారి మీ అందరూ కూడా నేను హృదయపూర్వకంగా మనవి చేస్తూ, ఈవో డాక్టర్ సాంబశివరావు ప్రసంగిస్తూ సనాతన ధర్మ ప్రచారానికి కలుగుతున్న అడ్డంకులను రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల ద్వారా అధిగమించేందుకు ప్రయత్నిస్తామన్నారు. 1000 సంవత్సరాల క్రితము వైష్ణవ మతంలో పెక్కు సంస్కరణలు తీసుకొచ్చి అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా
ఇక్కడ జరిగే పూజా విధానం, ఉత్సవాల గురించి ఒక క్రమ పద్ధతికి తీసుకొచ్చిన మహానుభావులు శ్రీ రామానుజాచార్యులు వారు. వారి సహస్రాబ్ది సెలబ్రేషన్స్ని మనం ఒక వేదికగాను, ధర్మ ప్రచారానికి, ముఖ్యంగా సనాతన ధర్మ వ్యాప్తికి వేదికగాను, అస్త్రంగాను టీటీడీ వినియోగించుకోదలుచుకుంది. దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా మనం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము. రాబోయే సంవత్సర కాలంలో కూడా రామానుజుల వారి యాత్ర అని ఒక కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాము. దాంట్లో 106 దివ్య దేశాలకి ఈ యాత్ర వెళ్ళటం జరుగుతుంది. ప్రతి దివ్య దేశంలోనూ అక్కడ స్థల పురాణం గురించి, అదేవిధంగా దివ్య ప్రబంధ పారాయణము, వేద పారాయణము, రామానుజుల వారి ఫిలాసఫీ గురించి కూడా అక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఈ 106 దివ్య దేశాలని ఒక 30 క్లస్టర్స్గా డివైడ్ చేసి ప్రతి క్లస్టర్లోనూ శ్రీనివాస కళ్యాణాన్ని మనం ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం. మరి ఇదే కాకుండా అన్ని ప్రచార సాధనాల ద్వారా ఎస్విబిసి, మన మ్యాగజైన్సు, వెబ్సైటు, వీటన్నిటి ద్వారా కూడా వారి కంట్రిబ్యూషను, ధర్మ ప్రచారం గురించి కూడా మనం ఎక్కువ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అనంతరం శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో అన్నమయ్య రామానుజ కీర్తనలు, గోపాలాచారి స్వామి పారాయణం చేసిన 4000 పాసురాల నాలాయర దివ్య ప్రబంధ సీడీల ఆవిష్కరణ జరిగింది. అలాగే డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య రచించిన శ్రీ రామానుజాచార్యుల వారి జీవిత చరిత్ర, కె రామానుజ భట్టర్ అనువదించి వ్యాఖ్యానించిన శ్రీ రామానుజుల వారి గద్యత్రయం, వేదార్థ సంగ్రహం గ్రంథాలను ఆవిష్కరించారు. వీటితో పాటు ఆదికవి వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యుద్ధకాండ 1-2 కాండలను డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య సరళ వ్యాఖ్యానంతో రూపొందించిన ఉత్తరాఖండను గవర్నర్ నరసింహన్ ఆవిష్కరించారు. చివరగా టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ సాంబశివరావులు గవర్నర్ నరసింహన్ను ఘనంగా సత్కరించారు. అనంతరం గవర్నర్ నరసింహన్ టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, సభ్యులు రమణ, అనంతులతో పాటు టీటీడీ ఉన్నతాధికారులను, పండితులను సత్కరించారు. ఇక తిరుపతిలోని మహతి కళాక్షేత్రం నుంచి భగవద్ రామానుజుల వారి సంచార రథం పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చింది. భక్తుల కోలాటాలు, భజనల నడుమ అధికారులు ముందు నడవగా వేడుకగా సాగిన ఈ రథయాత్రను భక్తులు దర్శించి పునీతులయ్యారు. శ్రీవారి ధర్మరథం ముందు పురవీధుల్లో సాగుతూ ఉండగా ఆ వెనుకనే కళ్యాణ రథంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారు శ్రీ రామానుజాచార్యుల వారు కొలువుతీరి భక్తులకు అభయ ప్రదానం చేశారు. దేశవ్యాప్తంగా భగవద్ రామానుజాచార్యుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఇక తిరుమల, తిరుపతిలలో 10 రోజుల పాటు జరిగిన ఈ తిరునక్షత్ర మహోత్సవాలు మంగళవారం ముగిశాయి. ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం తిరుమలలో భగవద్ రామానుజాచార్యుల వారు చందన అలంకారంలో దర్శనమిచ్చారు. భక్త శిఖామణి భగవద్ రామానుజాచార్యుల వారి తిరునక్షత్రోత్సవాల్లో భాగంగా చివరి రోజైన మంగళవారం ఉదయం రామానుజాచార్యుల వారిని చందనంతో అలంకరించి మాడవీధులలో ఊరేగించారు. తిరుమల శ్రీవారి ఆలయం నుంచి బయలుదేరిన ఊరేగింపు మాడవీధుల గుండా బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్దకు చేరుకుంది. అనంతరం తిరిగి శ్రీవారి ఆలయానికి వాహన సేవ చేరుకున్నాక జియ్యంగార్లు ప్రబంధ పారాయణం చేశారు. ఇక సోపాన మార్గంలోని తోవ భాష్యకారుల సన్నిధి వద్ద ప్రత్యేక పూజలు జరిపారు. భగవద్ రామానుజాచార్యుల వారి తిరునక్షత్రోత్సవాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆలయ పెద్దజీయంగార్ శ్రీ శటగోప రామానుజ పెరియజియర్ స్వామీజీ ఆధ్వర్యంలో రామానుజాచార్యుల వారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని కిరీటంతో అలంకరించి పలు రకాల పుష్పాలు, నైవేద్యం సమర్పించి కర్పూర నీరాజనాలు అర్పించారు. ఆపై దివ్య ప్రబంధ పారాయణం జరిపారు.
ఇక తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలోనూ భగవద్ రామానుజాచార్యుల వారి తిరునక్షత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. మంగళవారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామి వారికి తైల సమర్పణ చేశాక శేష తైలాన్ని భగవద్ రామానుజాచార్యుల వారికి సమర్పించారు. ఆపై స్వామివారిని 4 మాడవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులకు తైల ప్రోక్షణ చేశారు. ఇక రామానుజాచార్యుల వారి తిరునక్షత్రోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా గోవిందరాజస్వామి వారు భగవద్ రామానుజుల వారు ఎదురెదురుగా వేర్వేరు తిరుచులపై విహరించి భక్తుల్ని కటాక్షించారు. ఇక భగవద్ రామానుజాచార్యుల తిరునక్షత్ర ఉత్సవం భాగ్యనగరంలోని శంషాబాద్ దివ్య సాకేత ప్రాంగణంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పంచామృతాలతో స్నపన తిరుమంజనాన్ని అర్చక స్వాములు ద్రవిడ వేద అనుసంధానంతో అన్వయించారు. పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండి చినశ్రీమన్నారాయణ రామానుజీయ స్వామివారు మంగళాశాసనాలను భక్త బృందానికి అనుగ్రహించారు. తమిళనాడు రాష్ట్రంలో భగవద్ రామానుజాచార్యుల జన్మస్థలమైన శ్రీపెరుంబుదూరులో శ్రీ ఆదికేశవ పెరుమాళ్ ఆలయంలో శ్రీ రామానుజాచార్యుల వారి తిరునక్షత్రోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగవద్ రామానుజాచార్యుల ఉత్సవమూర్తికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగంలో భగవద్ రామానుజాచార్యుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రామానుజాచార్యుల వారికి తిరుచి సేవను వేడుకగా జరిపారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తిరుచిపై కొలువు తీర్చారు. ఆపై భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పిస్తూ ఉండగా భగవద్ రామానుజాచార్యుల వారి తిరుచి సేవ ఘనంగా సాగింది. తిరుపతి దివ్యక్షేత్రంలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవానికి మంగళవారం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యన శ్రీరామచంద్రమూర్తికి ఆలయ ప్రాంగణంలోని ఊంజల్ మంటపంలో పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం సేనాధిపతి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. విశ్వక్సేనుల వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి బంగారు తిరుచుపై కొలువు తీర్చిన తరువాత మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి తిరువీధి ఉత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. ఆలయ ఈశాన్య భాగంలో పుట్టమట్టిని సేకరించి ఆలయంలోని యాగశాలకు తీసుకొచ్చారు. అనంతరం వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించి ఆగమోక్తంగా అంకురార్పణ జరిపారు. రాయలసీమలోని ప్రసిద్ధిగాంచిన తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర ఈ రోజు నుంచి వారం రోజుల పాటు ఘనంగా జరుగుతుంది. ఈ మేరకు మంగళవారం రాత్రి అమ్మవారి పుట్టినిల్లుగా ప్రసిద్ధి చెందిన అవిలాల నుంచి గ్రామస్తులు భాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ పసుపు కుంకుమలు పుష్పమాలలు తీసుకుని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి చేరుకుని సారె సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ హైందవ సనాతన ధర్మానికి మూలం వేదం. వేదం మన జీవన నాదం. శ్రీవారి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టును ఏర్పాటు చేసి వేద పరిరక్షణకు కృషి చేస్తోంది. మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టులో భాగస్వాములయ్యే అవకాశాన్ని పొందండి. శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు 0877227777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రకాశం జిల్లా ఒంగోలులోని వైకుంఠ మందిరంలో రుక్మిణీ కళ్యాణం వేడుకగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్లను కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. ఆపై వేదమంత్రాల నడుమ కళ్యాణ ఘట్టాలను భక్తులకు వివరిస్తూ నేత్రపర్వంగా కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తుల దైవనామ స్మరణల నడుమ రుక్మిణీ కళ్యాణాన్ని కమనీయంగా జరిపారు.
శ్రీరామ బంటు హనుమంతుణ్ణి కొలుస్తూ ఆ స్వామి సేవలో తరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున హనుమాన్ మాల ధారణ చేస్తూ ఉంటారు. గ్రహ పీడలు భయాలు తొలగి సుఖశాంతులతో జీవించడానికి భక్తులు హనుమాన్ మాల ధారణ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా ధర్మపురిలో భక్తులు పెద్ద ఎత్తున హనుమాన్ దీక్షను స్వీకరించారు. తొలుత భక్తులు పవిత్ర గోదావరి వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. ఆపై ఆలయంలో హనుమాన్ మాలలకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించాక దీక్షా వస్త్రాలతో పాటు మాలలను ధరించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. చక్కగా అలంకరించిన కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని కొలువు తీర్చిన అర్చకులు పాంచరాత్ర ఆగముక్తంగా కళ్యాణాన్ని నిర్వహించారు. కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను ఆగమోక్తంగా జరిపి భక్తుల గోవిందనామ స్మరణల నడుమ కళ్యాణాన్ని కమనీయంగా జరిపారు. కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా శ్రీనివాసపురం తాలూకాలోని రావణూరులో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వైశాఖ మాస అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి మూలమూర్తులకు పాలు, పెరుగు, తేనె, ఫలరసాలతో, పసుపు చందనాలతో ఆగమోక్తంగా అభిషేకం జరిపారు. భక్తులు అభిషేక సేవలోని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించారు. అక్షయ తృతీయను పురస్కరించుకుని నెల్లూరులోని శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి మామిడి పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. అక్షయ తృతీయ నాడు స్వామివారికి నిర్వహించే అభిషేకం కారణంగా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. ఈ మేరకు వేద మంత్రాల పఠనం మధ్యన విఘ్నేశ్వరుడికి జరిగిన అభిషేకం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతులను పంచింది. కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలోని కోట మల్లేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి రుద్రాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. వైశాఖ శుద్ధ తదియను పురస్కరించుకొని స్వామివారికి పాలు, పెరుగు, తేనె, చక్కెర, నెయ్యి, వివిధ నదీ జలాలతో అభిషేకాన్ని ఆగమోక్తంగా జరిపారు. అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానీరాజనంలో వీక్షిద్దాం. భగవద్ రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా తిరుమల నాదనీరాజనం వేదికపై ప్రత్యేక కార్యక్రమాన్ని సమర్పించింది హైదరాబాద్ కు చెందిన కొమండూరి శేషాద్రి బృందం. ఈ కార్యక్రమంలో ఆలపించిన కీర్తనలను మనము ఓసారి ఆస్వాదిద్దాం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.